Yeah, hi all, good morning. Before going to our today's topic, please subscribe. Please subscribe. Thanks for watching. Yeah, టుడే నేను ఈరోజు టాపిక్ ఏంటంటే స్క్రీన్ రికార్డింగ్ ఎలాగ చేయాలా, uh, అది మన మొబైల్లోనే ఎట్లాగ ఎనేబుల్ చేసుకోవాలా త్రూ నాట్ యాప్స్ ద్వారా మీరు చేసుకుంటే యాప్స్ అనేవి రెస్ట్రిక్షన్స్ అనేవి వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తుంటారు. సో యాప్స్ ద్వారా మనకి లాంగ్ టర్మ్ స్క్రీన్ రికార్డింగ్ అనేది సరిపోదు. సో మన మొబైల్లోనే ఎనేబుల్ చేసుకునేది ఎలాగా, సో ఏ వర్షన్ ఆఫ్ మొబైల్స్లో ఈ స్క్రీన్ రికార్డింగ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఐఫోన్లో కానీ ఆండ్రాయిడ్ వర్షన్లో కానీ మన ఏ వర్షన్లో మనకి ఈ ఈ ఎనేబుల్ అనేది ఎట్లాగ చేసుకోవాలో. సో ఇప్పుడు నేను ఆండ్రాయిడ్ వర్షన్ 5 యూజ్ చేస్తున్నాను. ఇది నా వివో మొబైల్. ఈ వివో మొబైల్లో ఎట్లాగ ఎనేబుల్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ప్రై నుంచి డ్రాగ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఆల్రెడీ స్టార్ట్ చేసినాను రికార్డింగ్ స్క్రీను. ఇక్కడ మనకి రైట్ స్లైడ్కి వెళ్తే ఇక్కడ రికార్డింగ్ స్క్రీన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఇంకొక ఆప్షన్ మీకు చెప్పినా కదా, స్ప్లిట్ స్క్రీన్. సో ఈ స్ప్లిట్ స్క్రీన్ అనేది మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వీడియో వన్ ఆఫ్టర్ అనదర్ అనేది డిస్ప్లే కావాలి అనుకుంటున్నారు. సో ఆ కైండ్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మెసేజ్ కైండ్ ఆఫ్ మీరు ఇవ్వాలనుకుంటున్నారు. సో ఫస్ట్ ఆ వీడియో అనేది ఫస్ట్ దాంట్లో ప్లే చేసి నెక్స్ట్ దాంట్లో వన్స్ దట్ ఈస్ స్టాప్ అయిన తర్వాత నెక్స్ట్ దీంట్లో సెకండ్ స్క్రీన్లో ప్లే చేయండి. సో అట్లాగా మీకు స్ప్లిట్ స్క్రీన్ అనేది యూజ్ అవుద్ది. అది కూడా ఒక కైండ్ ఆఫ్ టిప్ ఫ్రెండ్. ఇట్లాగ యాడ్ చేస్తే మీకు కొటేషన్స్ కైండ్ ఆఫ్ థింగ్ కూడా మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు, మీరు యాడ్ చేసుకోవచ్చు, వీడియోస్ అప్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇట్లాంటివి రికార్డ్ స్క్రీన్ కూడా మీ వీడియోస్ని ఎలాగైతే మీ ఫీచర్స్ ఎలాగ మీకు యూజర్స్ని అట్రాక్ట్ చేయడానికి మీరు చూపించగలరు. సో అట్లాగా రికార్డింగ్ స్క్రీన్ ద్వారా మీరు వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు. ఈరోజు టాపిక్ ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.